ఇక నిన్న మహిళల మీటింగ్ పెట్టిండు. నిన్న వరంగల్లో పాపం ఐకేపీ మహిళలందరినీ పట్టుకపోయిండు, బస్సులు ఎక్కించి తీసుకుపోయిండ్రు. మా అక్క చెల్లెలు పోయిండ్రు. ముఖ్యమంత్రి కదా ఏదైనా ఏడాది అయింది, ఏమైనా మంచి వార్త చెప్తాడేమో, మహాలక్ష్మి 2500 గిట్ ఇస్తాడేమో అని పోయిండ్రు. ఏమైనా చెప్పినా అంటే మహాలక్ష్మి గురించి ఏమైనా కేసీఆర్ని మళ్ళీ కేసీఆర్ని కలవరిస్తుడు, ఆయన నిధులు కూడా కలవరిస్తుండు. నిన్న మహిళల మీటింగ్ పెడితే ఏం ముఖ్యమంత్రి గారినా మహిళలకు ఏమైనా చేసిండా? అదే కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మీద. పేదింటి ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి 13,000 రూపాయలు బ్యాంకులేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించింది కేసీఆర్ కదా. బతుకమ్మ పండుగ నాడు కన్న కొడుకు కొనియకపోయినా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ కదా చీరలు పంపింది. నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? కేసీఆర్ షీ టీములు పెట్టి మహిళలకు రక్షణ తీసుకొచ్చింది కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? నువ్వు వచ్చినాక 8 నెలల నుంచి మహిళలకు వడ్డీ లేని రుణం ఆగిపోయింది. వడ్డీ లేని రుణం ఎగబెట్టినావు, బతుకమ్మ చీరలు ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, తులం బంగారం ఎగబెట్టినావు, మోసం చేసినావు. కనీసం నిన్న మహాలక్ష్మిలో నీ మొదటి హామీ, ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు 2500 ఇస్తామని. ఈడెగబెట్టింది కానీ మొన్న మహారాష్ట్ర పోయి 3000 ఇస్తా అని చెప్పొచ్చింది. ఇంకా ఈడంతా ఇచ్చి పీక్ పడదొప్పినట్టుగా మహారాష్ట్రలో పోయింది ప్రచారానికి. మేము తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినాం, మీకు 3000 ఇస్తామని చెప్పొచ్చారు మహారాష్ట్రలో. ఈడ ఇచ్చే 2500కేమో 100 రోజులు ఇస్తాం బాండ్ పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులలో మొక్కి డబ్బల ఓట్లు వేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు. మహారాష్ట్రలో పోయి 3000 ఇస్తా అని చెప్పొస్తుండు. ఇంకిన ఇది నువ్వేం చేసినావు? నిన్న మహిళలకు ఏం చెప్పినావు నువ్వు? మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా? తొక్కుతాడట. ఏం తొక్కుతావు? అందుకే నేను బూతుల సీఎం అన్నారు. మెడల పేగులు వేసుకొని తిరుగుతా, కండ్ల గుడ్లు కూడా వీకి ఆడతా, ఎవడన్నా సీఎం మాట్లాడాల్సి అదే ఆ మహిళలకు కావాల్సింది. మహిళలు ఏం ఎదురు చూసిండ్రు? మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తాడు అని చూసిండ్రు. అరే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 13,000 ఇచ్చిండు, నువ్వు అంతకంటే ఎక్కువ ఏమని ఇస్తావేమో అని ఆ మహిళలు ఎదురు చూసిండ్రు. వడ్డీ లేని రుణం 8 నెలల ఇస్తలేవు, గదేమన్నా రిలీజ్ చేస్తాడేమో, మంచి మాట చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు. ఆనాడు ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు, 500 రూపాయలు ఇస్తా అన్నాడు, గవిగిట్టేమని ఇస్తారేమో అని మహిళలు ఎదురు చూసిండ్రు. కానీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు. ఉత్తరే వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు పనికొచ్చేదో, మహిళలకు పనికొచ్చేదో, పేదలకు పనికొచ్చేటువంటి ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. కలుపు మొక్కనట కేసీఆర్, కల్పవృక్షం. కలుపు మొక్కను మళ్ళా రానియాడట. కేసీఆర్ కాదు, నువ్వు కలుపు మొక్కవు. నువ్వు ఏదో అదృష్టం బాగుండి అటిమారి గుడి దెబ్బలే బయటపడ్డావు. నువ్వు ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా ఇవాళ ముఖ్యమంత్రి అయినవు. కాంగ్రెస్ లీడర్లను చాలా పెద్ద పెద్దోళ్ళని తొక్కుకుంటా అడ్డదారులు వచ్చినావు, ముఖ్యమంత్రి అయినవు. ఇప్పుడు ప్రజలు దొక్కుతున్నావు. గెలిచినాక లగిచెర్లలో ఎవరు దొక్కిండు? మొన్న మా ఎస్టీ మహిళలను దొక్కిండు. పేద మా రైతులను దొక్కుతున్నాడు. రైతుల భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న మీరు మాట్లాడితే చూసి ఉంటారు, గట్టిగా బిగ్గరగా మాట్లాడుతున్నారు. చూసిరా నిన్న? అంటే రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ, విషయం తక్కువ. అంటే శబ్దం ఎక్కువ, గట్టిగా మాట్లాడుతుండు. విషయం ఉందా? ఏమన్నా ప్రజలకు పనికొచ్చే విషయం ఉందా? శబ్దం ఎక్కువ, విషయం తక్కువ. అంత విషయం తప్ప విషయం లేదు రేవంత్ రెడ్డి మాటల్లో. మరి ఇలా మన మహబూబ్ నగర్ జిల్లా నిజంగా కేసీఆర్ గారు 5 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కాదే. 50 ఏళ్ళ కాంగ్రెస్ ఒక మెడికల్ కాలేజ్ తేలే, 16 ఏళ్ళ తెలుగుదేశం ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే. కానీ కేసీఆర్ గారు మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూల్లో, నారాయణపేటలో, గద్వాల్లో, వనపర్తిలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిండు, పిల్లలకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిండు. కొత్తగా 4 జిల్లాలు ఏర్పాటు చేసిండు కేసీఆర్ గారు. అగ్రికల్చర్ BSc కాలేజ్ తెచ్చిండు, ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండు, JNTU కాలేజ్ ఇచ్చిండు. ఎన్ని చేసిండే మన కేసీఆర్. ఇవాళ ఈ కురుమూర్తి దగ్గరికి కూడా ఆ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాము రోడ్డు సీసీ కుంట నుంచి కురుమూర్తికి 50 కోట్లతోని ఎంత అద్భుతమైన బ్రిడ్జి కట్టించిండు మన కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్.
మంచినీళ్ళు లేకపోతుండే మనకు. మహబూబ్ నగర్లో 15 రోజులకు ఒకసారి నల్లవచ్చు. కానీ కేసీఆర్ వచ్చినాక ప్రతి పల్లెకు ఈ పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన కృష్ణా నది జలాలు తెచ్చి మంచినీళ్ళ కష్టాలు తెచ్చింది కేసీఆర్. ఇన్ని పనులు మన కేసీఆర్ గారు మన జిల్లాకు చేసిండ్రు, ఎంతో ప్రేమగా చేసిండ్రు. ఇవాళ రోడ్లు అయితే పాలమూరులో ఎటు చూసినా ప్రతి మండల కేంద్రం నుంచి డబుల్ రోడ్ చేసింది కేసీఆర్ కాదా? వెనకటి అన్ని గతుకుల రోడ్లు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక చక్కటి రోడ్లు కూడా చేసుకున్నాం.